యూజువల్‌గా మనం వింటూనే ఉంటాం. ఏది మితిమీరి ఓవర్‌గా చేయకు ఖచ్చితంగా నువ్వు నష్టపోతావు అని చెప్పి. అదే విషయం ఇక్కడ ప్రేమలో కూడా వర్తిస్తుంది. ప్రేమ ఉండొచ్చు కానీ అటాచ్‌మెంట్ అనేది ఎవరిపైన ఎక్కువగా పెట్టుకోకూడదు. ఈ ప్రేమకి, అటాచ్‌మెంట్‌కి మధ్య ఒక థిన్ లైన్ మాత్రమే. ప్రేమలో మనం ఏం కోరుకుంటామంటే ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాం. వారి సంతోషంలో కనుక నన్ను ఇన్వాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇన్వాల్వ్ చేసుకోకపోయినా ఓకే అని ఆలోచిస్తే అది ప్రేమ. అదే అటాచ్‌మెంట్‌లో మనం ఎలా ఆలోచిస్తామంటే నన్ను నువ్వు సంతోషపెట్టాలి అని ఆలోచిస్తే అది అటాచ్‌మెంట్ అవుతుంది. నా సంతోషం ఇంపార్టెంట్. నువ్విచ్చే ప్రేమ, నువ్విచ్చే థింగ్స్ కానీ ఏవైనా నాకింకా సరిపోవట్లేదు అని ఆలోచిస్తూ ఉంటే దాన్నే అటాచ్‌మెంట్ అంటాము. ఈ అటాచ్‌మెంట్ అనేది సెల్ఫిష్ థింగ్ అన్నమాట. ఎందుకంటే నేనే సంతోషంగా ఉండాలి అనే ఆలోచన వస్తుంది. అది అటాచ్‌మెంట్ కాబట్టి విచ్ ఈస్ ఎ సెల్ఫిష్ థింగ్. అదే ప్రేమలో ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. అది ప్రేమకి అంటే నిజమైన ప్రేమకి, అటాచ్‌మెంట్‌కి మధ్య డిఫరెన్స్. అసలు ఈ అటాచ్‌మెంట్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది అంటే ఒకరి పైన మనకి ఏ వ్యక్తి అయినా వీరు నాకు పర్ఫెక్ట్ అని అనుకున్నారనుకోండి. అలా పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు ఇక వారు ఎప్పుడు నా దగ్గరే ఉండాలి, ఎక్కడికి వెళ్ళిపోకూడదు, మేమిద్దరు కలిసే ఉండాలి అన్న థాట్ వచ్చేస్తుందనమాట. ఎప్పుడైతే కలిసే ఉండాలి అన్న థాట్ వస్తుందో, అప్పుడు మనం వారిని ఓవర్ ప్రొటెక్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తామనమాట. ఎప్పుడైతే మనం దేన్నైనా ఓవర్ ప్రొటెక్షన్ ఇవ్వటానికి చూస్తామో, అప్పుడు మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనము అలా రెస్ట్రిక్షన్స్‌ని పెట్టడం స్టార్ట్ చేస్తామో, ఆ ఎదుటి వ్యక్తికి అనిపిస్తుంది, వీరు నన్ను కంట్రోల్ చేస్తూ ఉన్నారు. నా ఆలోచనలకి వాల్యూ ఇవ్వట్లేదు. అంతా వారి డెసిషనే జరుగుతోంది అన్న థాట్ ఎదుటి వ్యక్తికి వచ్చి, ఆ వ్యక్తి మీ నుంచి దూరం అవ్వటానికి ఆలోచన స్టార్ట్ అవుతుందనమాట. అంటే ఆ వ్యక్తిని అంటే మీరు నిజంగా ప్రేమించాలి అనుకున్న వ్యక్తిని ఈ అటాచ్‌మెంట్ వలన మీరు లూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుగురించి ఈ అటాచ్‌మెంట్‌ని మీరు తగ్గించుకోవాలి. నిజమైన ప్రేమను మాత్రమే పెట్టుకోవాలి. అది ఎలా సాధ్యమంటే బుద్ధ టీచింగ్స్‌లో ఎంతో క్లియర్‌గా చెప్పారు అన్నమాట. ఈ 3 కనుక మీరు తెలుసుకోగలిగితే తప్పక మీరు నిజమైన ప్రేమని అందించొచ్చు వితౌట్ ఎనీ అటాచ్‌మెంట్. మొట్టమొదటిదొచ్చి అనిత్య. అనిత్య అంటే ఏంటి? జీవితంలో ఎవ్వరు, ఏ వ్యక్తి ఇక్కడ పర్మనెంట్‌గా శాశ్వతంగా ఉండరు. ప్రతి ఒక్కరు ఒకరి నుంచి విడిపోవాల్సిందే. ఇన్ జనరల్‌గా విడిపోకపోయినా అట్‌లీస్ట్ డెత్ అంటే చావులో అయినా ఇద్దరు సెపరేట్ అవ్వాల్సిందే. ఇది ఒక పెయిన్‌ఫుల్ ట్రూత్ అయినా వి హావ్ టు యాక్సెప్ట్. చావులో అయినా ఇద్దరు విడిపోవాల్సిందే అన్న విషయం మనం ఎప్పుడు గుర్తుకు పెట్టుకుంటే దీన్నే అనిత్య అంటారు బుద్ధ టీచింగ్స్‌లో. అది గుర్తుకు పెట్టుకున్నప్పుడు మనము ఎదుటి వ్యక్తికి అటాచ్‌మెంట్‌తో ఉండకోకుండా నిజమైన ప్రేమని, కైండ్‌నెస్‌ని, కంపాషన్‌ని మాత్రమే ఇస్తాము. వారి సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తాము. ఇక రెండవదొచ్చి దుఃఖ. దుఃఖ అంటే సఫరింగ్ అన్నమాట. ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏదో ఒక విషయానికి సఫర్ అవుతూనే ఉంటారు. లైఫ్ అంటేనే సఫరింగ్ అన్నమాట. అది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. అంటే వారి యొక్క ప్రైవేట్ వరల్డ్‌లో, ప్రైవేట్ స్పేస్‌లో వారికి ప్రాబ్లమ్స్ ఉండటం అవన్నీ సహజం అన్నమాట. అందుగురించి ఏ వ్యక్తే కానీ మిమ్మల్ని 100% సాటిస్ఫై చేయలేరు. అది గుర్తుకు పెట్టుకుంటూ ఉండాలి. సో, వారి ప్రైవేట్ వరల్డ్‌లో వారి ప్రైవేట్ సఫరింగ్స్ ఉంటాయి కాబట్టి 100% ఏ వ్యక్తి మనల్ని సాటిస్ఫై చెయ్యరు అన్నది గుర్తుకున్నప్పుడు మనం ఎదుటి వ్యక్తికి అటాచ్‌మెంట్ అది లేకోకుండా నిజమైన లవ్‌ని, ప్యూర్ లవ్‌ని మాత్రమే ఇస్తూ ఉంటాం. సో, అది గుర్తుకు పెట్టుకోవాలి. ఇక మూడవదొచ్చి అనత. అనత అంటే ఎవ్వరే కానీ మన కంట్రోల్‌లో ఉండటానికి ఇష్టపడరు. మీరే ఆలోచించండి. మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే మీకు నచ్చుతుందా? నచ్చదు కదా! సో, ఏ వ్యక్తే కానీ ఎవరి అండర్ కంట్రోల్ ఉండటానికి ఇష్టపడరు అన్న విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. ఇష్టపడరు కాదు, ఉండరు కూడా అన్నమాట. ఎప్పుడైతే మీరు ఎక్కువగా కంట్రోల్ చేశారో అప్పుడు ఆ వ్యక్తి మీ నుంచి దూరం అవ్వటానికి చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్‌ని కూడా తీసుకున్నామనుకోండి, పక్షుల్ని మనం సున్నితంగా ఇలా ముడితే మన దగ్గరకొచ్చి పోతూ ఉంటాయి కానీ, దాన్ని గట్టిగా పట్టుకోవాలని చూస్తే అవి ఎగిరిపోతూ ఉంటాయి. సిమిలర్‌లీ మనిషి యొక్క తత్వం కూడా.
సో బుద్ధ టీచింగ్స్లో కనుక మనం ఈ మూడింటిని అర్థం చేసుకోగలిగితే అనిత్య, అదే ఏది శాశ్వతం కాదు ఎప్పటికీ అనేది, ఇంకా దుఃఖ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది తెలుసుకోవాలి. ఇంకా అనత, అనత అంటే ఎవ్వరూ కంట్రోల్లో ఉండటానికి ఇష్టపడరు. ఈ 3 కనుక మీరు ఎప్పటికీ గుర్తుకు చేసుకుంటూ ఉంటే ఎదుటి వ్యక్తికి మీరు నిజమైన ప్రేమని మాత్రమే అందిస్తారు వితౌట్ అటాచ్‌మెంట్ అన్నమాట. ఇలా మీరు నిజంగా ప్రేమించొచ్చు అటాచ్‌మెంట్ లేకోకుండా. దీని వలన మీరు సంతోషంగా ఉంటారు, ఎదుటి వ్యక్తి కూడా సంతోషంగా ఉంటారు. ఫైనల్‌గా మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారి సంతోషాన్నే కదా కోరుకునేది. కానీ వారెక్కడ వెళ్ళిపోతారో అని చెప్పి ఓవర్ ప్రొటెక్టివ్ అయ్యి రెస్ట్రిక్షన్స్ పెట్టి కంట్రోల్‌లో ఉంచాలని చూసారు అనుకోండి, ఆ వ్యక్తినే లూజ్ అవుతారు. మీరు ఇక బాధపడుతూ ఉంటారు. సో, మీకు మనశ్శాంతిగా ఉండాలి అంటే బుద్ధ టీచింగ్స్‌లో ఈ మూడింటిని గుర్తుకు పెట్టుకోండి. ప్లస్ నిజంగా ప్రేమించండి వితౌట్ అటాచ్‌మెంట్. ఓకే. లవ్ యూ ఆల్. బై ఎవ్రీవన్. థాంక్ యూ.